నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా తయారు కాబోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళంలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏవియేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు పెద్ద ఎత్తున పౌర విమానయాన రంగంలో వివిధ భాగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలో మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ప్రపంచ స్థాయి పౌర విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో భోగాపురం, మూలపేట పోర్టు సమీపంలో ఒక కొత్త విమానయాన కేంద్రం రాబోతున్నాయని, ఈ రెండింటిలో ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర వాసులకు ఇవ్వటానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. మహిళలు పౌర విమానయాన సంస్థ పరిధిలో ఉన్న కోర్సులు తెలుసుకుని వాటిని చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. గడిచిన 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో కొత్తగా 85 పౌర విమానయాన కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటిని రెట్టింపు చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 157 విమానయాన కేంద్రాలు ఉన్నాయని అన్నారు. పౌర విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఢిల్లీ నుంచి వచ్చిన పౌర విమానయాన సంస్థ సీనియర్ మహిళా అధికారులు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం. దీని ఉద్దేశం కూడా స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవియేషన్లోకి ఆహ్వానించి ఏవియేషన్లో ఒక మంచి కెరియర్ని సంపాదించుకునే విధంగా మోటివేట్ చేయాలనే ఆలోచనతో ఆల్రెడీ ఏవియేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అవేర్నెస్ ట్రైనింగ్ క్యాంప్స్ లాంటివి ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ప్రాంతానికి ఉండే అడ్వాంటేజ్ కూడా భవిష్యత్తులో ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అలాగే మూలపేట పోర్టుకి అనుసంధానంగా మరొక ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే వస్తుంది. కాబట్టి తద్వారా చాలా జాబ్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ఈ రోజు నుంచి అడుగులు వేస్తూ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఇందులో ఏవియేషన్లో ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి నిర్మించాలని ఆయన కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక హబ్గా నార్త్ ఆంధ్ర రీజన్ అంతా కూడా ఒక ఏవియేషన్కి హబ్గా క్రియేట్ చేయాలన్నది ఒక ఆలోచన ఉంది. దానికి మహిళలు, ప్రజలు కూడా సహకరిస్తే, వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏవియేషన్లో రావడానికి ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుంది. మోదీ గారి తాలూకా క్లియర్ డైరెక్షన్ భారతదేశం గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అవ్వాలని, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన హబ్గా తయారు చేయాలని. సో ఆ లక్ష్యం కోసం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి పూర్తి శాతం నేను కంకణబద్దులై పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. మరుగున పడిన చరిత్రను మళ్ళీ పునరుద్ధరించేందుకు యువత నడుం కట్టి ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందని మాజీ ప్రభుత్వ విప్ శ్రీకాకుళం జిల్లా ఆమ్దాలవలస సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం వేదికగా బాలియాత్ర పురాతన జాతరకు పునర్జన్మ చేశారు. ఒకప్పుడు బాలియాత్ర కార్తీక పౌర్ణమి నాడు శ్రీముఖలింగంలో నిర్వహించేవారని, ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు కార్తీక దీపారాధన చేసి చరిత్ర పుటల్లో కనుమరుగవుతున్న బాలియాత్ర పునరుద్ధరణ చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన బాలియాత్ర కళింగ దేశంలో ప్రజలకు సిరులు సంపదలు తెచ్చే జాతరగా పేరుగాంచింది
వచ్చిందని అన్నారు. ఒడిశాలో మహానది నుంచి ఇటు గోదావరి వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగసీమ అంటారని, ఆనాడు అంతర్జాతీయ స్థాయిలో నౌకా వ్యాపారం జరిగేదని రవికుమార్ అన్నారు. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసేందుకు ఈ బాలియాత్ర నిర్వహించడం ఎంతో ముదావహమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజులు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మంగళ వాయిద్యాల నడుమ వంశధార నది వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ స్నానాలు చేసి హారతి ఇచ్చారు. విషయాలు చరిత్ర కాలగర్భం అయిపోయినటువంటి ఈ దశలో మళ్ళీ చరిత్రని పునరావృతం చేయడానికి ఈరోజు శ్రీముఖలింగేశ్వర సన్నిధిలో బాలియాత్ర అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీ ముఖలింగేశ్వరుడు సన్నిధిలో మళ్ళీ ప్రారంభించారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే చరిత్రలో కలిసిపోయింది ఇది కూడా, ఈ బాలియాత్ర అనేది. అది ఇప్పటికీ కూడా ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో ఈ బాలియాత్రను వారం రోజుల పాటు ప్రభుత్వమే స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తాం. కొన్ని లక్షలాది మంది ప్రధానికి వెళ్తారు. ఈ బాలియాత్ర విశిష్టత ఏమిటి అనేది కళింగ దేశం అనంటే మహానది దగ్గర నుంచి గోదావరి నది పర్యావరణ ప్రాంతం ఏదైతే ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఉందో ఇదంతా కూడా కళింగ దేశం. ఈ కళింగ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాల వారు ఉన్నారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంటు ఈ బాలియాత్రను శ్రీముఖలింగే ఒకప్పుడు కళింగ దేశానికి రాజధానిగా ఈ శ్రీముఖలింగం అనేటటువంటిది ఉండేది. ఇక్కడి నుంచే పరిపాలన చేసేవాళ్ళు. అది ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఈ చరిత్రని పునరావృతం చేస్తూ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వంశధార నదిలో ఈరోజు దీపారాధన చేయడం ద్వారా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరికీ ఆత్మకి శాంతి కలగాలని, ఆ పెద్దల ఆశీర్వాదం అందరికీ కావాలని, ఇది అందరూ చేసేటటువంటి కార్యక్రమం. ఇదేదో ఒక కులానిదో ఒక జాతిదో కాదు. ఇది ఈ కళింగ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క ప్రాంతం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. దీనిని రాష్ట్ర ఫెస్టివల్గానే ఈరోజు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఇది ప్రాచుర్యం పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక దేవుడు విశిష్టత బయటికి రావాలన్నా ప్రజల తాలూకా ఆదరణ ఉండాలి. అలాగే ఒక చరిత్ర బయటికి రావాలన్నా ప్రజాదరణ ఉండాలి. మళ్ళీ దానికి నాంది పలికినటువంటి ఈరోజు ఈ కార్యక్రమం రేపు భవిష్యత్తులో భవిష్యత్ తరాల వారికి ఇది ఒక చరిత్రగా కాకుండా ఇదొక కార్యక్రమంగా రేపు రూపుదిద్దుకుంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కార్తీక 3వ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్లో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక వెలవెలబోయింది. అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై 30, పంచాయతీరాజ్ సమస్యలపై 12 అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు 73 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనతో ఐటీడీఏను కోల్పోయామని, అత్యధికంగా గిరిజనులు ఉండే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక అనారోగ్యం పాలైతే నేటికి డోలీల సహాయంతోనే ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక పక్కనున్న ఒడిశా రాష్ట్రానికి లేదా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి చేరుకోవలసి వస్తుందని, అందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కావడంతో అధిక నిధులు వెచ్చించి అన్ని రకాలుగా అభివృద్ధికి సహకారం అందించాలని ప్రస్తావించారు. గోవిందరావు గారు. ధన్యవాదములు అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అధ్యక్ష. మాకు 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 5 మండలాల్లో సుమారుగా 50,000 మంది గిరిజనులు ఉన్నారు అధ్యక్ష.
ఇప్పటికి కూడా గిరిజన గ్రామాలకి రహదారులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మెలియాపుట్టు మండలం ఉంది అధ్యక్ష. ఎగ్జాంపుల్, మెలియాపుట్టు మండలంలో కేరాసింగ్ అని ఒక విలేజ్ ఉంది అధ్యక్ష. ఒక మహిళ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఆ మహిళని కొండపై నుంచి కింద తేడానికి ఇప్పుడు కూడా మంచం కట్టెలతో కిందకు తేవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మాకు ఉమ్మడి ఈ మధ్యన పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఆ మహిళ బాధపడుతూ ఆ మహిళ ఎక్కడికైనా వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళాలి అధ్యక్ష, లేదంటే ఒరిస్సా వెళ్ళాలి అధ్యక్ష. ఒరిస్సా పక్కన ఉన్న రాష్ట్రం ఒరిస్సా వెళ్ళాలి అధ్యక్ష. సుమారుగా 80 కిలోమీటర్ల దూరం జర్నీ చేయవలసి వస్తుంది అధ్యక్ష. సరైన సదుపాయాలు లేవు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మాకు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏగా ఉండేది అధ్యక్ష. ఇప్పుడేమో మాకు సీతంపేట విడిపోయి మన్యం జిల్లాలోకి వెళ్ళింది అధ్యక్ష. ఇప్పుడు మాకు ఐటీడీఏ కూడా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. తమ ద్వారా నా గౌరవ మంత్రి వారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. పాలకొండ పట్టణంలో వేమకోటి వారి వీధికి చెందిన బంకూరు లిఖిత ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన INI CET ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఆల్ ఇండియా 335వ ర్యాంక్ సాధించారు. పాలకొండ పట్టణంలో వేమకోటి వారి వీధికి చెందిన బంకూరు లిఖిత ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన INI CET ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఆల్ ఇండియా లెవెల్లో 335వ ర్యాంకు సాధించారు. శ్రీకాకుళం జిల్లాలో పంచలింగ క్షేత్రాలలో ఒకటైన జిల్లా కేంద్రం గుడివీధి నాగావళి నదీ తీరాన వెలసియున్న బలరామ ప్రతిష్ఠ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం భక్తుల తాకిడితో సందడిగా కనిపించింది. కార్తీక మాసం 3వ సోమవారం కావటంతో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ పర్యవేక్షణలో అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ వేకువజామున విశేష అర్చనలు అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష హారతులు ఇచ్చారు. వేకువజాము 3:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు పూజలు నిర్వహించి అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. నాగావళి నదిలో మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. 50 రూపాయలు 20 రూపాయల క్యూ లైన్లతో పాటు ఉచిత దర్శన క్యూ లైన్లకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఈఓకే సర్వేశ్వరరావు క్యూ లైన్ను ప్రతినిత్యం పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం కార్తీక మాసం 3వ సోమవారం అత్యంత విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో వేకువజామునే లేచి నదీ స్నానాలు ఆచరించి శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేస్తారో, అలాగే శివుడికి అభిషేకాలు అర్చనలు ఎవరైతే చేసుకుంటారో వారు జీవించినంతకాలం ఆయురారోగ్యాలతో ఉంటూ అంచెల్లో శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పి శివ మహాపురాణంలో ఉన్నది. అలాగే ఈరోజు ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం బలరామస్వామి చేత ప్రతిష్ఠింపబడినటువంటి పంచలింగాల్లో ఇదొకటి మహా విశేషమని ఎందుకు చెప్పడం అంటే, ఈ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిలో కోటి శివలింగాల రూపాలను దర్శించారు. అందుకే తనకి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పి నామకరణం చేశారు. ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి కోటి లింగాల దర్శన ఫలితం కూడా లభిస్తుందని చెప్పి ప్రసిద్ధి. అలాగే ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకి స్వామివారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేశాం. అనంతరం 3 గంటల దగ్గర నుంచి కూడా భక్తులకి దర్శనం కల్పించాం. ఎండోమెంట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉచిత ప్రసాదం, మంచినీళ్ళు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా వేల కొలది సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకొని వారి మొక్కుబడులు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ వంశపారంపర్య అర్చకులు, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాకుళం. కొత్తూరులో వెలసిన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వరప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో కృత్తికా నక్షత్రం సందర్భంగా కృత్తికా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కృత్తికా దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు భక్తులు తెలిపారు.
చుట్టుపక్కల భక్తులు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామంలో కోనేరు వద్ద శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం 3వ సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ శివలింగానికి ఒక విశిష్టత ఉన్నదని అక్కడున్న ప్రజలు తెలిపారు. ఈ ఉమా రామలింగేశ్వర స్వామి శివలింగం 18వ శతాబ్దపు నాటిదని అక్కడున్న ప్రజలు అంటున్నారు. శివలింగానికి మొక్కిన తరువాత ఏ కార్యక్రమం తలచినా ఆ కార్యక్రమం సక్రమంగా నెరవేరుతుందని అక్కడున్న ప్రజలకు ఒక నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. కోనేరు వద్ద ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి సన్నిధి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి గత 3 వారాల కానిండి కూడా ప్రత్యేకంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ, ప్రజలందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏమంటే ఇది గత 18వ శతాబ్దం నాటి కానిండి వెలిసినటువంటి ఈ శివలింగం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ కార్తీక మాసంలోనే దీన్ని ప్రత్యేకంగా చేస్తున్నారు. ఒట్టప్పుడు కూడా ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి ఉదయం కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత ఒక ఆచారంగా ఇక్కడే పక్కనే శివాలయం ఉండటం వలన ప్రత్యేకంగా దర్శించుకొని ఆ దేవుని పరమశివుని కృపకు ప్రతి ఒక్కరు కూడా భక్తులు అనుగ్రహం పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఎల్లకాలం ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి ఒక ఆనవాయితీగా ఈ కోనేరు దగ్గరికి రావడం, ఉదయాన్నే 5వ గంటకు స్నానం చేస్తూ 5 తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వరుని దర్శించుకొని ఆ అనుగ్రహం పొందుతూ ఈ రోజుకి మన గ్రామంలో చాలా సుఖశాంతులుగా ప్రజలందరూ కూడా ఉంటున్నారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ 3-4 వారాలు మాత్రం ప్రత్యేకంగా ఈ శివాలయం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా సాయి సహకారాలతో ఏదో ఒక వారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆనవాయితీగా జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు చేయాలని ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగిందనేసి ఈ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతార ఉద్యమంలో భాగంగా గిరిజన ప్రాంతమునందు శ్రీ సత్యసాయి సేవా సమితి న్యూ కాలనీ శ్రీకాకుళం వారిచే గిరిజనులకు సేవలు ప్రారంభించారు. 2001వ సంవత్సరం సీతంపేట మండలం సామరెల్లి గిరిజన గ్రామంలో సమగ్ర ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు, ఆహారం మరియు బట్టలు అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. 2003వ సంవత్సరం పొల్ల కేంద్రం నందు సమగ్ర ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 5 గ్రామాలను దత్తత తీసుకుని 2005 నుంచి సంచార వైద్యం నెలకు 1 క్యాంపు చొప్పున జయపురం, తాడిపాయి, గాడిదిపాయి, చనువుగూడ, కిల్లాడ 9 నెలలు వైద్య సేవలు అందించామన్నారు. 2006 నుంచి 2024 వరకు ప్రతి 15 రోజులకు ఉచిత వైద్య సేవలు, భోజనం, బట్టలు, దుప్పట్లు, బియ్యం, కందిపప్పు, రాగిపిండి, పంచదార, వంట నూనె, కొబ్బరి నూనె, సబ్బులు, గొడుగులు, కాళ్లకు చెప్పులు మొదలగు నిత్యావసర వస్తువులు సమకూర్చి అందించటం జరుగుతుందన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలు పోరాట ఫలితంగా ప్రభుత్వ అధికారులు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలు మరియు సర్క్యులర్స్ వెంటనే విడుదల చేయాలని, ఆశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి బంగ్లా రోడ్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్కు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపుదల జీవో వెంటనే విడుదల చేయాలని, జీవో ఇచ్చే వరకు 60 సంవత్సరాలు నిండిన ఆశాల రిటైర్మెంట్ ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్కి సెలవు లేదు. ఏ రోజు సెలవు పెట్టి ఎక్కడికైనా కష్టమైన సుఖమైన వెళదామంటే సెలవు లేకుండా ఉంది. ఆ సెలవు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే సెలవులు కావాలని చెప్పిన తర్వాత సెలవులు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ సెలవులు వెంటనే వీళ్ళకి జీవో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ కల్పించాలని చెప్పి జీవో, అలాగే మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని చెప్పిస్తున్నారు. ఆ మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామన్న జీవో కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఇలాగా అదే కాకుండా ప్రమాద బీమా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ ప్రమాద బీమా సౌకర్యం కూడా వీళ్ళకి వెంటనే కల్పించాలని, వీటన్నిటికీ కూడా జీవోల రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్ కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు మీరు పనిచేస్తూ ఉంది. దీనికైనా ఆ గ్రామంకి వెళ్తే ఆశా వర్కరే కావాలి. అక్కడ ఆశా వర్కర్ ఏదండి, జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏదొచ్చినా సరే అన్నిటికీ పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున సర్వేలు, అనేక సర్వేలతో ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. పని చేయని ఫోన్లు ఇచ్చారు వాళ్ళకి, పని చేయని ఫోన్లు ఇచ్చి ఈరోజు పని చేయాలని చెప్తున్నారు. ఎలాగా ఫోన్లో పని చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు ఆశా వర్కర్లకి పెద్దగా చదువుకోకపోయినా సరే మీరు రండి అని పిలిచి ఆశా వర్కర్ ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలి. ట్రైనింగ్లు ఇచ్చి ఏ రకంగా పనిచేయాలని చెప్పాలి తప్ప, ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా ఫోన్లో పని చేయాలంటే, పని చేయని ఫోన్లు ఇచ్చి ఎలా పని చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే నాణ్యమైన సెల్ ఫోన్లు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ చేత నైట్ డ్యూటీలు వేస్తున్నారు. ఆ నైట్ డ్యూటీలు కూడా వీళ్ళకి వేయకూడదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీళ్ళు గ్రామాల్లో ఉండాలి, గ్రామాల్లో ప్రజల దగ్గర ఉండాలి తప్ప వీళ్ళు ఇంకెక్కడ ఉండడం కాదని చెప్పేసి, అలాగే వెల్నెస్ సెంటర్లో కూర్చోమని చెప్తున్నారు. వెల్నెస్ సెంటర్లో 9 నుంచి 4 దాకా వీళ్ళ డ్యూటీ కాదు, గ్రామాల్లో ఉండాలని చెప్తున్నాం. ఈ డిమాండ్లు వెంటనే మేము పరిష్కారం చేయాలి, ఆశా వర్కర్ల సమస్యలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. ఇది కానీ ఈరోజు ఈ ధర్నాలకి ప్రభుత్వం కానీ దిగి రాకపోతే వచ్చే నెల డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో మేము పెద్ద ఎత్తున సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి మేము ఆశా వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోటబొమ్మాలి మండలం కిష్టపురం గ్రామ దళితులు చల్ల దమయంతి, చల్ల అప్పలరాజులపై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి గన్నయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్కి డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, దళితులపై దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా నేటికి నిందితులను అరెస్టు చేయకపోవటం అన్యాయం అన్నారు. స్వయానా రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత మండలంలో దళితులపై దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా వారు స్పందించకపోవటం బాధాకరమన్నారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయి బాధితులైన దళితులకు భయభ్రాంతులకు గురి చేసినట్లు, ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా నేటికి నిందితులను అరెస్టు చేయకపోవటం చూస్తుంటే అధికార పార్టీ ఒత్తిడి ఎంతగా ఉందో స్పష్టమవుతుందని తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ, జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని, త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలో పేదలకు 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పల్లా కొండలరావుకు బాధితులు సమస్యను వివరించగా, తక్షణమే స్పందించి రోజుకు 2 ట్యాంకర్ల నీరు ఇచ్చుటకు మరియు స్థానిక విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి రాత్రి వేళల్లో కరెంటు సమస్య వస్తే తక్షణమే స్పందించి విద్యుత్తు సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని తెలుపుతూ, లబ్ధిదారులకు హామీ, త్రాగునీటి సమస్యపై భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అంశం మీద సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. జట్టు కలాసి హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు, గరిమెల్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు విజికే మూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జట్టు కలాసి హమాలీ ఫెడరేషన్ సిఐటియు జిల్లా మహాసభలు ఆదివారం శ్రీకాకుళంలో జరిగాయి. ఈ సందర్భంగా డైమండ్ పార్క్ నుంచి 7 రోడ్ల కూడలి మీదుగా పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. తప్పెటగుళ్ళు, డప్పులు తదితర కళారూపాలు ఆకట్టుకున్నాయి. పిఎన్ఎం కళాకారులు శ్రీనివాసులు, రామచంద్రరావు ఆటపాటలతో అలరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, కలాసీ సంఘం శ్రీకాకుళం అధ్యక్షులు కె సూరయ్య జెండాను ఆవిష్కరించారు.
అనంతరం శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో జరిగిన సభకు ముఖ్య వక్తగా హాజరైన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు విజికే మూర్తి మాట్లాడుతూ జట్టు ముఠా కలాసీ కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హమాలీ, జట్టు, ముఠా, కలాసీ కార్మికులకు పని భద్రత, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, సమగ్ర చట్టం అమలు కోసం వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. హమాలీ కలాసీ సంఘం 5వ జిల్లా మహాసభ సందర్భంగా ఊరేగింపు మహాసభ జరగబోతుంది. ఈ జట్టుముఠా కళాశాలకు సమగ్ర చట్టం అన్నది ప్రభుత్వం చేయడం లేదు. వీళ్ళు కూలీ రేట్లకు కూడా అనేక ఇబ్బందులు పడి తక్కువ ఆదాయంతో కుటుంబాలతో బ్రతకడం చాలా అధ్వానంగా ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కళాశాల సంఘం అనేక పోరాటాలు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం చేయటం లేదు. ఆయన ముఖ్యంగా కళాశాలలు అట్టడుగున ఉన్నటువంటి ఈ జనాభాలో వీళ్ళకి ఎటువంటి సౌకర్యం కానీ అదేవిధంగా ఏ చట్టాలు కానీ లేవు. వీడిని ఈ చట్టం ఈ శ్రమదోపిడికి గురైనటువంటి రంగంలో ఉన్నటువంటి కళాశాలలు రేపు పొద్దున్న ఎటువంటి ఆధారం లేని ఈ బ్రతుకులకి మార్గం ప్రభుత్వం తాలూకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ అమలు చేయాలని విస్తృతమైనటువంటి పోరాటాలు చేయడానికి ఈ మహాసభ సన్నద్ధమవుతుంది. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తు పోరాటాలు సిద్ధమవుతుంది. వాట్సాప్ వేదిక పుణ్యమా అని ఆ బాల్య స్నేహితులు 43 ఏళ్ల తర్వాత మరొక్కసారి ఒకటయ్యారు. ఒకరినొకరు చూసుకున్న ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బై చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేరింతలు వేస్తూ పలు ఆటలు ఆడుతూ ఆనందించారు. శ్రీకాకుళం నగరంలోని నందమూరి తారక రామారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1980-81లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. తొలుత నవంబర్ నెలలో పుట్టిన వారితో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ మధ్య తమతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితురాలు కాలంలో పరమపదించిన సుందరి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.